ఇప్పుడే క్యాప్టెన్ మిల్లర్ చూడడం జరిగింది. బేసికలీ సినిమా గురించి చెప్పాలంటే ఈ విల్ స్టార్ట్ విత్ ద సోల్జర్ మిల్లర్. దాని తర్వాత ఎన్నో అవుదాం అనుకుంటాడు. సో ఫైనల్లీ ఈ విల్ విత్ ద క్యాప్టెన్ మిల్లర్. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు అబవ్ యావరేజ్ అంటే లైక్ బాగుంది సినిమా. స్టోరీ వైజ్ చూసుకుంటే నరేషన్ అనేది కొంచెం లాగ్ అనిపించింది. నరేషన్ వైజ్ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. బట్ ఓవరాల్ స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ సమ్ సీన్స్ ఆఫ్ ధనుష్ గారు మేడ్ అస్ ఎమోషనల్. కొన్ని సీన్స్లో ఆయన యొక్క ఇంటెన్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నాట్ ఓన్లీ రఘువరన్ బీటెక్ బట్ ఆల్ రఘువరన్ బీటెక్ కాకుండా ఆయన ఎన్నో సినిమాలు చేశాడు. ఇంకా VIP 2 కావచ్చు, లేకపోతే మొన్న సార్ కూడా కావచ్చు. డిఫరెంట్ వేరియేషన్స్ ఫ్రమ్ యూనిక్ మ్యాన్. అందుకే ధనుష్ గారిని చాలా వేరియేషన్స్లో చూస్తాము. అంటే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. బేసికల్లీ ధనుష్ గారి దగ్గర నుంచి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన కాలేజ్ స్టూడెంట్గా చేసిన యాక్సెప్ట్ చేస్తారు, ఆయన ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్గా చేసిన యాక్సెప్ట్ చేస్తారు, ఆయన ఒక టీనేజ్ బాయ్గా చేసిన యాక్సెప్ట్ చేస్తారు, ఆయన యంగ్ ఏజ్ బాయ్గా చేసిన యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ ధనుష్ గారు ఏ వేరియేషన్లో చేసినా హీ విల్ సూట్. సో అందుకే సినిమాలోని ఆదరిస్తారు జనాలు. సో దానికి తగ్గట్టు ఆయన యాక్షన్స్ ఉన్నాయి, కానీ స్టోరీ ఎక్కడో చిన్న లాగ్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా అంత పీకెస్ట్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా ఎవరికైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తారో వాళ్ళకైతే పక్కా సాటిస్ఫై అవుతుంది విత్ ఆల్ ద స్టోరీ. అండ్ దాని తర్వాత శివరాజ్ కుమార్ గారు అండ్ మన సందీప్ కిషన్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్రియాంక అరుల్ మోహన్ షీ జస్ట్ గ్రాబ్ ద అటెన్షన్. సో అంతా బాగుంది. ఆమె ట్రెడిషనల్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ షీ విల్ టర్న్ ఇన్ టు వైలెంట్ వర్క్. సో ఆ టైప్లో కూడా చాలా బాగుంది. అండ్ ఓకే సినిమా అయితే చాలా బాగుంది. బట్ చాలా బాగుందంటే ఇట్ విల్ సాటిస్ఫై. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం సినిమాకి వెళ్ళకండి. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ సినిమా చూసి సినిమా మాత్రం బాగుంటుంది. అండ్ మెయిన్ స్పెషల్ గురించి చెప్పాలంటే ఒక సీన్ ఉంటుంది భయ. ఆ సీన్లో ధనుష్ గారు అండ్ శివరాజ్ కుమార్ గారు అండ్ సందీప్ కిషన్ ముగ్గురు ఇలా టర్న్ అయ్యే ఫేస్ షేప్ అవుట్ ఉంటుంది. సో బ్యూటిఫుల్లీ డ్రివెన్. అంటే స్క్రీన్ ప్లే వైజ్ కూడా చాలా బాగా తీశారు. అండ్ సమ్ షార్ట్స్ ఆఫ్ ధనుష్ గారు దిస్ ఈజ్ సినిమా అని చెప్పేసి అనిపిస్తుంది. ఆయన యొక్క ఫేస్, ఆయన యొక్క ఫేస్ వాల్యూ అలాంటిది. సో సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది. బట్ సాటిస్ఫై అవ్వాలంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. బట్ వన్ టైం వాచ్. ఓవరాల్గా ఈ సినిమాకి 2.75 to 3 out of 5. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి.